ఎందుకంటే నేను పీటర్ పాకర్ని మాత్రమే కాను, నేను స్పైడర్ మ్యాన్. రేపటి రోజున మన ఇండియన్ మార్కెట్లోకి హాలీవుడ్ నుంచి రూపొందిన ఒక సినిమా అయితే రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ చూస్తుంటే నిజంగా ఇది హాలీవుడ్ సినిమా ఇండియాలోకి వస్తుందా, లేకపోతే ఇండియాలో రూపొందిన ఒక సినిమా ఇండియాలో రిలీజ్ అవుతుందా అన్న రేంజ్లో బుకింగ్స్ రావడం జరుగుతుంది. నాకు తెలిసి పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇలాంటి బుకింగ్స్ రావు. అలాంటి బుకింగ్స్ అయితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి అయితే బుకింగ్స్ అలాంటి రూపాయల బుకింగ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ వీడియోలో ప్రతి లాంగ్వేజ్ నుంచి ఈ సినిమాకి ఇప్పటి వరకు ఈ సమయం వరకు ఎన్ని కోట్ల బుకింగ్స్ రావడం జరిగింది, అలాగే మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేసే అవకాశం ఉంది ఇండియాలో, ఇంకా ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేసే అవకాశం ఉంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మర్చిపోతున్నారు, ఖచ్చితంగా ఇప్పుడు లైక్ కొట్టేసి ఈ వీడియో అయితే కంటిన్యూ చేయి. సో ఏంటంటే స్పైడర్ మ్యాన్ సిరీస్లో మనకు ఐడియా ఉంటుంది. సో ఏంటంటే సిరీస్లో డిఫరెంట్గా ఉంటాయన్నమాట ఇవి. సో ప్రతి సిరీస్లో ఇది ఇప్పుడు టామ్ ఎవరైతే ఉన్నారో టామ్ హాలండ్కి ఇది మూడో సిరీస్ అనమాట. ఇది మూడో సినిమా అంటే నాలుగో సినిమా యాక్చువల్లీ. కాకపోతే స్పైడర్ మ్యాన్లో డిఫరెంట్ హీరోలు ఉంటారు. ఈయన మూడో తరం హీరో అనుకోండి టామ్. సో ఏంటంటే ఇది ఈ సిరీస్లో నాలుగో సినిమా. ఇది ఎలా అంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎలా అంటే ఈ సినిమా చూడాలంటే అంతకుముందు కనీసము ఏంటంటే నో వే హోమ్ అన్నా చూడాలి. చూస్తే కొద్దిగా అంతో ఇంతో అర్థమవుతుంది. ఓవరాల్గా ఈ సిరీస్లో 4 సినిమాలు ఉన్నాయి, కానీ 4 సినిమాల్లో ఇప్పుడు అన్ని సినిమాలు అర్జెంట్గా చూసేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు సిరీస్ ఒకసారి చూస్తే నో వే హోమ్ ఒకటి చూస్తే అయిపోతుంది. అంతకుముందు హోమ్ కమింగ్ ఉంది, ఫార్ ఫ్రమ్ హోమ్ ఉంది, ఇవి రెండు ఉన్నాయి. దాని తర్వాత రీసెంట్గా ఇంతకుముందు 2021లో అనుకుంటా లాస్ట్ టైం రిలీజ్ అయింది ఇది నో వే హోమ్ అనేది. సో అదొకటి చూసినా అర్థమైపోతుంది. ఒకవేళ అది చూడకుండా డైరెక్ట్గా మనం సినిమా వెళ్ళి చూస్తే అర్థం కాదా అంటే అర్థమవుతుంది. కాకపోతే ఎలా ఉంటుందంటే బాహుబలి పార్ట్ 1 చూడకుండా డైరెక్ట్ బాహుబలి 2 చూస్తే ఏ విధంగా ఉంటుందో, కేజీఎఫ్ పార్ట్ 1 చూడకుండా కేజీఎఫ్ 2 చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. బట్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటాయి స్పైడర్ మ్యాన్ సినిమాలు. సో చిన్నప్పుడు నేను కూడా స్పైడర్ మ్యాన్ పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, సినిమా బడ్జెట్ ఎంత మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఇప్పటి వరకు వస్తున్న కొన్ని హాలీవుడ్స్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 2,000 కోట్ల వరకు రావడం జరిగిందంట. ప్రమోషన్ కాస్ట్తో కలిపి దాదాపుగా 2,800 నుంచి 3,000 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉందని కొన్ని వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. కానీ బడ్జెట్ వచ్చి దాదాపుగా 2,000 కోట్ల వరకు రావడం జరిగిందని ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఇండియాలో అదిరిపోతున్నాయి. ఇప్పటి వరకు మనం ఈ రిపోర్ట్ తీసుకునే సమయం వరకు దాదాపుగా 8 లక్షలకు పైగా టికెట్లు అయితే సేల్ కావడం జరిగింది. అండ్ ఈ సినిమాని ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. సో ఏంటంటే అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ రావడం ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ప్రతి లాంగ్వేజ్లో బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా మెయిన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులోనే బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా మనం ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 19 కోట్ల రూపాయల బుకింగ్స్ జరగడం జరిగింది ఇండియాలో 19 కోట్ల బుకింగ్స్ జరగడం జరిగింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి. నెక్స్ట్ వచ్చి హిందీ లాంగ్వేజ్ ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 11 కోట్ల రూపాయలు బిజినెస్ జరగడం జరిగింది. సో మొదట ఇంగ్లీష్లో 19 కోట్ల రూపాయలు, నెక్స్ట్ వచ్చేసి హిందీ 11 కోట్ల రూపాయలు, నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు మార్కెట్లో కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయల బుకింగ్స్ జరగడం జరిగింది. తెలుగు మార్కెట్లో 5 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇండియాలో 3వ స్థానంలో ఉంది తెలుగు బుకింగ్స్ అనేది. మొదటి స్థానంలో ఇంగ్లీష్ ఉంది 19 కోట్ల రూపాయలు, 2వ స్థానంలో హిందీ ఉంది 5 కోట్ల రూపాయలు, ఇక 3వ స్థానంలో మన హిందీ 11 కోట్ల రూపాయలు, తెలుగు 5 కోట్ల రూపాయలు. నెక్స్ట్ తమిళ మార్కెట్ నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు. నెక్స్ట్ వచ్చేసి మలయాళం మార్కెట్ నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే కన్నడ మార్కెట్ నుంచి దాదాపుగా 2 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి ఓన్లీ ఇండియన్ మార్కెట్లోనే దాదాపుగా 40 నుంచి 42 కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకి బుకింగ్స్ రావడం జరిగింది. ఓన్లీ బుకింగ్స్ రూపంలోనే దాదాపుగా 40 నుంచి 42 కోట్లు రావడం జరిగింది. కాబట్టి డే 1 ఖచ్చితంగా 50 కోట్లని ఈ సినిమా అందుకుంటుంది. 50 కోట్లు అందుకుంటుంది. అది హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సినిమా, మన ఇండియన్ మార్కెట్లో రూపొందిన సినిమా కాదు ఇది. హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ఒక సినిమా మన ఇండియన్ మార్కెట్లో మొదటి రోజు 50 కోట్లకు పైగా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. సో చాలా సాలిడ్ కలెక్షన్స్ అయితే మొదటి రోజు ఈ సినిమా సొంతం చేసుకోబోతుంది. సో మొదటి రోజు ఇండియన్ మార్కెట్లో గ్యారంటీగా 50 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేయబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చి వరల్డ్ వైడ్ మార్కెట్లో బుకింగ్స్ రిపోర్ట్ అనేది ఎగ్జాక్ట్లీగా బయటికి రావట్లేదు. బట్ వరల్డ్ వైడ్ మార్కెట్ మొత్తం కలుపుకొని మొదటి రోజు ఈ సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 1700 కోట్ల నుంచి 1700 కోట్ల వరకు, అంటే 1500 కోట్లకు పైగా, అంటే 1000 కోట్లకు పైగా ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ అందుకుంటుంది. అలాగే మేకర్స్ పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే వీకెండ్ లోపల ఈ సినిమా ఖచ్చితంగా 7,500 కోట్లకు పైగా వసూలు చేయాలని చెప్పి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అలాగే మేకర్స్ కూడా అంచనా వేయడం జరుగుతుంది. దాదాపుగా 7,500 కోట్లకు పైగా ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా వసూలు చేయాలని చెప్పి. రీసెంట్గా మనకు ఒడిస్సీ సినిమా రిలీజ్ అయింది. ఈ ఒడిస్సీ సినిమా అనేది ఫస్ట్ వీకెండ్లో దాదాపుగా 4,500 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి ఇంకా హైప్ ఎక్కువ ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువగా వసూలు చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఫస్ట్ వీకెండ్లోనే దాదాపుగా 10,000 కోట్లకు పైగా వసూలు చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఎంతమంది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఉన్నారు మీలో అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.